ఎవరు ఏమంటున్నదిరా? అన్నం పెడతా అంటున్నది నాకా దేవి ఎల్లమనైనా 610 రోజుల భర్తను బతికించుకునే దానికి సత్యాన పోనమంటున్నారు. అరే మళ్ళీ ఎప్పుడన్నా మంచిగా అమ్మవారు రేణుక ఎల్లమ్మ కంటి కడవగట్టింది. నాయనా మురుకం గిట్టున్నది, మా మురుకం గిట్టున్నదా తండ్రి? రాటలా మన్నుయ్యా, నా పుట్కలా మన్నుయ్యా, ఈ సొత్త మరి ఒక గంట అవుతుంది ఎక్కలారా. ఒక్కదేళ్ళ బతుకుంటే మళ్ళీ ఎన్నడన్నా చెప్పుదు కానీ అల్లలేదు ఎక్కలారా. ఎల్లమ్మ తండ్రిని అది వేసుకొని అన్నం పెట్టినప్పుడే తండ్రికి మేళ్ళమ్మలు అందింది. బిడ్డ ఎల్లమ్మ దేవి దుర్మార్గులు వచ్చి నీ బోనం ఎంగిలి వేస్తున్నారు. వాళ్ళను ఆ యొక్క బోనము తినకుంటా, నీ అన్నము తినకుంటా గాలి దేవుని పంపుతున్న దుమ్ము పడుతుంది బిడ్డ. శివజంగమయ్య గాలి దేవుని పంపినప్పుడే ఇక్కడి గాలి అక్కడ కొడుతున్నది, ఎక్కడి గాలి ఇక్కడ కొడుతున్నది. అన్నముల దుమ్ము రాస్తున్నది తండ్రి. మేము తినే అన్నముల మరి గాలి పడుతున్నది, గాలి వస్తున్నది, దుమ్ము పడుతున్నది. నీ సీరా ఇప్పాలి చుట్టూ 3 పరద కట్టాలి ఆడదానా. గాలికి దాపు కట్టు మన వట్టి తండ్రి. పరందామా యాడిదెల్లా 2 పడి లోపల మగోనికి ఒక్కనాడు చెయ్యికి చిక్క రాదు. చిక్కమల చిక్కోలే నేను మగవాళ్ళ చేతుల చిక్కిపోయిన నాయనా. నేను తప్పేటట్టు లేదు, ఈ మొగళ్ళ చేతులకెళ్ళి నేను ఎట్లా తప్పించుకున్నాలి. అమ్మ భూమాత నీదే అంగీతమ తల్లి. ఆడి విల్లది ఇచ్చకపోయినా అందరు ఆడోళ్ళది ఇచ్చకపోయినా
పోయినాటే అమ్మ భూమాత ఇయ్యాల నా ఇజ్జత్ తీసుకున్నారు ఈ మగవాళ్ళు అమ్మా నీ సాతినమన్నది సీర ఇప్పింది వెనుక ఎల్లమ్మ చుట్టూ పడదగలుతున్నదిరా అయ్యా భూమాత కళ్ళ చూసనే గబు 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 గరి వెనక ఎల్లమ్మ గల్లవడకుంటే ఆ యొక్క సన్ను రొమ్మలు లేక పుందెరగా పట్టే మరి కట్టుకున్న చీరను చుట్టినప్పుడే మరి అమ్మవారు ఎల్లమ్మకు పుట్ట పెరుగుతున్నది గురుడు రామయ్య అమ్మవారు లోకమాత పరంజ్యోతి ఎల్లమ్మ ఏమంటున్నది ఎల్లనొక్క గుడ్లకు ఎర్రనొక్క రక్తం తెచ్చింది ఒరే పావరే కొడుకులారా ఇల్లనాడు విననాడు నన్ను మానభంగం చేస్తానని నా బోనం భంగం చేసినని చెప్పి గౌరవమైన కోపం వస్తున్నది దేవుడు రామయ్య దిక్కున లేచింది మారు మారు చెప్పనట్ల కొడుతున్నది గురుడు రామయ్య అమ్మవారే మర్రిడలు జడలు చేసుకున్నారు ఏడతారు చెట్లు ప్రమాణం పెరిగిన అత్తగతం నాకే తీసేనుకో దుర్మార్గులారో మింగుతే నా పంటి కిందకి దాలర్ర బాలుడా
యొక్క బోనం ఎంగిలి వేసినారు ఎంగిలైన బోనం ఒకవేళ అన్నము తిన బోను నీతోని కలిసి కాపురం చెయ్య బామా ప్రాణము అయ్యే టైం అవుతున్నదే ఎల్లమ్మ నా భారము ఆ యొక్క గుద్దుతున్నది బామో భార్యను భర్త చూడబట్టే భర్త మగం భార్య చూడబట్టేనే అమ్మా ఎల్లమ్మయ్య నా ప్రాణం పోయే టైం అవుతుంది ఏదన్నా వరము కోరుకో వరం ఇచ్చిపోతావా గడ్లతోని వడ్డంటి వడ్లతోని గడ్డంటి బాబో భర్తతోని భర్తంటివి భర్తతోని మొగడంటివి బాబా ఒళ్ళ బియ్యం మొలకలేవు 16 పండుగలు చెయ్యలేరు పందిరి కొమ్మ వీకలేరు బాబో వచ్చిన పక్కన దిగింది కూర్చున్నా ఎండల కూర్చున్నా నీడకైనాక ఎండలకెళ్ళి కూర్చుంటే నీడకు దోలుకొచ్చి నాకు దాతాలు ఎవరున్నారంటే బాబా నేను కొట్టాన కొరివినైపోతున్నా నువ్వు అయినాక నాదో కొడుకులున్నారంట కొడుకులు చూసుకొని నిన్ను కొంత మర్చిపోతున్నట్లవా బాబా నా కొడుకుల వరం ఏమంటావు బాబా కొడుకుల వరం కోర్తి బాధ వస్తుంది ఇంకేమో రమన్న గోరు గారి కొడుకుల వరం గోరకు బాబా అయ్యో నానాదుడా
నెత్తి గుద్దుకుంటున్నది ఏదో గుద్దుకుంటున్నది రేణుకో ఎవరైనా భర్త చచ్చిపోతే భర్త పక్క కూర్చొని గిట్టగా ఏడుస్తారు తల్లులారా బామా ఎల్లమ్మ కోరగమంటే కొడుకుల వరము కోరుతున్నావు ఒక్కడల్ల టైము లేకపోయింది బామా రేణుకా ఒక్కడున్న బాణం నీక ఒక్క వెళ్ళ మాత్రమైన కొడుకుల వరం ఇస్తున్నా కానీ ఒక్క వెళ్ళ మాత్రమైన 12 24 ఏళ్ళు అయిందాక బాబా నన్ను చంపినోని పేరు చెప్పకు నా ప్రాణం తీసినోని పేరు చెప్పొద్దు బాబా ఒక వేళ మాత్రమైన రెక్క ముద్రకు ముందు కొక్క ముద్రకు ముందు నన్ను చంపినోని పేరు చెప్తే పారివాని వానికి పగవాని వానికి మారికి యుద్ధానికి పోతారు బాబా వారి వాళ్ళకు మాత్రమైన 7 మంది 5 మంది కొడుకులు 4 కొడుకులు కాడి నిలబడుతున్నది కత్తుల సాధన నేర్పాలి కతార సాధన నేర్పాలి ఇద్దరు గుత్తులు నేర్పాలి 24 ఏళ్ళ వీర కుమారుడు కావాలి అంగళ్ళ పెట్టి అమ్ముతారు తక్కెట్ల పెట్టి చూపుతాడు ఆ యొక్క మాత్రమైన చెప్పలికి తీరుడు కరిరోడు కాటుడు తీరాపధీరుడు ఆ యొక్క మాత్రమైన కరిరోడు కాటుడు రామయ్య కాలుతోని నంతాడు చేయితోని కొడతాడు నేడుతోని తిడతాడు అన్నమ్మ కష్టాలు పెడతాడు బామ రేణుక ఎల్లమ్మ 12 24 వెళ్ళిందాక నన్ను చంపినోని పేరు చెప్పొద్దు పాల్గొని పేరు చెప్పొద్దు 12 24 ఏళ్ళు అయిందాక నా చంపినోని పేరు చెప్పాలి బామ ఇచ్చినాడు ఓ సంగమంట చెప్పిండు దేవా సంగమయ్య నా పక్కన బాణం మీకు 5 దోశల రక్తం రాగుమల్లాడే ఎల్లమ్మ 5 మామిడి ఫలాలు అనుమగించింది 5 దోశల రక్తం అనుమగించింది జమదగ్ని గురుదేవుని గుండమైనది వాళ్ళ యొక్క గంధం చెక్కలు మరి వాళ్ళ యొక్క మాత్రమైన చింత చెక్కలు తెచ్చినది అడుగు లోపల కాడు వేసినది కడుపులో వచ్చిన బిడ్డలు లేకపోయి నా కడుపులో వచ్చిన కొడుకులు లేకపోయి కాడి కంటు పెట్టేందుకు వంశానికి నేను ఎవరిని దేవుడు ఆడాలి ఏ పాలొల్ల బతిమిలాడాలి చేసుకున్నందుకు నా కర్మ నేనే కూర్వాలి గంటలో తీసింది కాడి కంటు పెట్టమంటారా వా యొక్క దొంతులు 7 దొంతుల బోనం తెచ్చింది కూడి అయ్యవటే రేణుకమ్మ కలిగాలిందాక చూసింది కాలు చల్లారి బట్టదాకా చూసింది ఆ దొంతి మీద దొంతి 5 దొంతులు తీసింది ఎంకలు బొక్కలేరింది ఆ కడగళ్ళ కాంచాల మర్రికి కూడలు జీరినది ఉట్లుగా చేసింది ఆ ఎంకల బొక్కల బుడ్లు తీసింది ఆ ఉట్ల మీద పెట్టింది ఆడివాడు పగవాడు ఎవడే రాని దుంటిగా తెట్టలై గల్ల వాడాలి నేనే రావాలి వాయక నేనే ఇడువాలి 24 ఏళ్ళ దాకా ఎవరి కంట పడొద్దని దివనార్తి పెట్టేది వచ్చింది రేణుక ఎల్లమ్మ 4 కొడుకుల గన్నది ఒక ఆడి వెళ్ళని గన్నది ఓడిచ్చి ఒక వెళ్ళవాని ప్రాణం తీసిండు ఎడమ సంకల కుమ్మరి బొమ్మ కుడి సంకల కమ్మరి బొమ్మ అక్కడి బొమ్మని తీసి ఇక్కడేసిండు ఇక్కడి బొమ్మని తీసి అక్కడేసినాడు ఎదవల్గా తీరిండు ఆ యొక్క మాత్రమైన ఎదవల్గా తీరిండు తీసుకున్నాడు అమృత బాడి వేతం తీసుకొని కడగల్ల కాంచాల వరి కాడికి వచ్చినాడు కాంచాల వరి కాడికి వచ్చి 24 ఎంక బొక్కలు ఒక తాన పెట్టిండు కీలు కాలు పెట్టిండు మరి 84 పంచాలు ఒక తాన పెట్టిండు మాత్రమైన ఆదీరాకరెచ్చి వా యొక్క మాత్రమైన ఎంకల మీద పోసిండు ఎంకలు బొక్కలు అతుక్కుంటున్నాడా అయ్యా రాముడు మాత్రమైన సజీవ పుల్ల తెచ్చిండు తండ్రి మీద మోసిండు
తినబుద్ధి కాదు బామా కొడుకులన్నప్పుడు ఒక వెళ్ళ బార్గా వివాహ ఒక సచ్చా జమదగ్ని మునిరాజైనా మరి తల్లి కానుడు తండ్రి తోడు జీవనాటి వందెండు ఒక వెళ్ళపోతే పోతుంది కానీ పైసలిచ్చిపోకుండా ఇంత పువ్వ తినిపోండి ఒక్కొక్క డబ్బంట ఒక్క శివ సత్తంట ఒక్కొక్క డబ్బంట ఎల్లమ్మ కథ ఇని ఆ సీర పడలేక ఎల్లమ్మ వంటి బిడ్డలు పుట్టొచ్చు మునిరాజు వంటి కొడుకులు పుట్టొచ్చు చెండరెడ్డి పటేల్ గారైనా ఎట్లా చేస్తున్నాడే నాగెల్లి తిరిగినా ఓపెల్లి కొడుకా
అవి ఎత్తాం కానీ కాలేదు. శంభో శంకర సాంబ సదాశివ స్వామి మల్లికార్జున భయంకర శివహారత మల్లికార్జున శంభో శంకర సాంబ సదాశివ స్వామి మల్లికార్జున భయంకర శివహారత పర్వతం కోరిక తీర్థక కైలాసాన్ని విడిచినావట తల్పై లింగరున్న భక్తులగా కొల్పైనావట చాపేతన్